ఆ రూపం చిరుదరహాస భరితం. ఆమె నయనాలు ప్రేమామృత ధారల్ని వర్షించే క్షేత్రాలు. ఆ వాక్కులు ఎందరికో దిశా నిర్దేశం చేసి అత్యున్నత శిఖరాలకు చేర్చిన అమృత గుళికలు. నిండైన వ్యక్తిత్వం, మూర్తీభవించిన మానవత్వం, అకుంఠిత దీక్షా పరాయణత్వం, వెరసిన ప్రేమ స్వరూపం శ్రీమతి తాళ్లూరి ఉమాదేవి. మాజీ ఆర్మీ ఆఫీసర్ శ్రీ తాళ్లూరి తిరుపాల్, శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులకు రెండవ సంతానంగా 1966వ సంవత్సరం జనవరి 3న నెల్లూరులో ఉమాదేవి జన్మించారు. డిగ్రీ వరకు వీరి విద్యాభ్యాసం నెల్లూరులోని వివిధ విద్యాసంస్థల్లో జరిగింది. అనంతరం పీజీ పట్టాను అందుకున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ ఇంగ్లీష్, అలాగే ఎంఈడీ పట్టాను పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి ఉమాదేవి గారు అందుకున్నారు. 1990వ సంవత్సరంలో పిల్లి రత్నకుమార్ గారితో ఉమాదేవి గారి వివాహం జరిగింది. వీరికి 2 కుమార్తెలు, నిషిత, నిఖిత. పెద్ద కుమార్తె నిషిత ఆప్థమాలజిస్ట్. ఈమె భర్త ఉజ్వల్ రాయ్ కేరళలోని కొచ్చిలో యాస్టర్ మెడ్సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ చేస్తున్నారు. కాగా చిన్న కుమార్తె నిఖిత డెంటిస్టు పట్టాను సాధించారు. ఇక ఉమాదేవి గారి ఉద్యోగ ప్రస్థానాన్ని ఓసారి పరికించి చూస్తే 1992వ సంవత్సరం ఆగస్టు 21న గుంటూరు జిల్లా మాచర్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నందు పీజీటీ ఇంగ్లీష్ టీచర్గా తన వృత్తి జీవితానికి నాంది పలికారు తాళ్లూరి ఉమాదేవి. 3 ఏళ్లు అక్కడ పనిచేసిన తరువాత పశ్చిమ గోదావరి జిల్లా పొలసానిపల్లె పాఠశాలకు 1995 జూలై 15వ తేదీన బదిలీ అయ్యారు. తరువాతి కాలంలో అంటే 1999 జూలై 26లో కృష్ణా జిల్లా నూజివీడు గురుకుల పాఠశాలకు బదిలీ అయ్యారు. 4 ఏళ్లు అక్కడ పనిచేసిన అనంతరం జూలై 4, 2003వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా వట్లూరు స్కూలుకు వెళ్లారు ఉమాదేవి. 2005లో జూనియర్ లెక్చరర్గా పదోన్నతి వచ్చినా దానిని స్వీకరించలేదు. ఇక 2008వ సంవత్సరం జూలై 16వ తేదీన నూజివీడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు గ్రేడ్ 2 ప్రిన్సిపల్గా ఉమాదేవి పదోన్నతి పొందారు. 2014లో నూజివీడులో ప్రిన్సిపల్గా పనిచేస్తూనే నర్సాపురం పాఠశాలకు ఎఫ్ఏసీగా 2 స్కూల్స్కు ఏకకాలంలో ప్రిన్సిపల్ బాధ్యతలు నిర్వర్తించారు. 2015 ఆగస్టు 19వ తేదీన కృష్ణా జిల్లాలోని విస్సన్నపేటకు బదిలీపై వెళ్లారు. అక్కడి నుండి వట్లూరు డిప్యూటేషన్పై బదిలీ అయ్యారు. తదనంతర కాలంలో గ్రేడ్ 1 ప్రిన్సిపల్గా నర్సాపురంలోనే పదోన్నతి పొందారు. 2020వ సంవత్సరంలో కరోనా సమయంలో నర్సాపురం ప్రిన్సిపల్గా పనిచేస్తూనే రంగాపురానికి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా 2 పాఠశాలలకు ఏకకాలంలో ప్రిన్సిపల్ బాధ్యతలను చాకచక్యంగా నిర్వర్తించారు. కృష్ణా జిల్లా కేంద్రంలోని డీసీఓ ఇన్ఛార్జిగా 2021లో కీలక బాధ్యతలు నెరవేర్చిన శ్రీమతి ఉమాదేవి గారు అదే సమయంలో నర్సాపురం, నూజివీడు పాఠశాలల ప్రిన్సిపల్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. తరువాతి కాలంలో గోపాలపురంలోని గురుకులానికి బదిలీపై వెళ్లారు. 2022 జూలై 1న గోపాలపురం సాంఘిక సంక్షేమ పాఠశాల మరియు కళాశాలలకు ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు. 2023లో గోపాలపురంలోనే ప్రిన్సిపల్గా చేస్తూ 4 నెలలు పూర్వపు తూర్పుగోదావరి జిల్లా డీసీఓగా బాధ్యతలు నిర్వర్తించారు. తరువాతి కాలంలో 2024 డిసెంబర్ 1 నుండి నేటి వరకు తూర్పుగోదావరి జిల్లా డీసీఓ ఇన్ఛార్జిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వహించి సొసైటీలో తన మార్కును చాటుకున్నారు శ్రీమతి తాళ్లూరి ఉమాదేవి గారు. ఉపాధ్యాయునిగా ఈ విద్యా సంస్థల్లో అడుగుపెట్టిన నాటి నుండి పనిచేసిన ప్రతి చోట విద్యార్థులను ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించి ముందుకు నడిపించారు. సైన్స్ ఫెయిర్స్, ఒలింపియాడ్స్, సంగీతం, సాహిత్యం, నృత్యం, క్రీడలు ఇలా వారి వారి అభిరుచులను గమనిస్తూ అన్ని రంగాల్లో వారిని తీర్చిదిద్దటంలో కీలక పాత్ర పోషించారు ఉమాదేవి గారు.
అందుకే తాము పైకెదిగేందుకు వేసే ప్రతి అడుగులో ఆమె చేయూత. నా పేరు పేరు శాశ్వత. నేను ప్రజెంట్ 10th క్లాస్ చదువుతున్నాను. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం గోపాలపురం స్కూల్లో చదువుతున్నాను. నేను నా 8th క్లాస్లో నేను ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను జాయిన్ అయిన ఆ ఇయర్లోనే ప్రిన్సిపల్ మేడం ఉమాదేవి మేడం మాకు ప్రిన్సిపల్గా వచ్చారు. మేడం ఆ ఇయర్లోనే వచ్చారు. నేను స్టార్టింగ్లో కూడా ఉండనని చాలా ఏడ్చి అలా ఫీల్ అయినప్పుడు మేడం నన్ను చాలా మోటివేట్ చేసి నన్ను ఈ స్కూల్లో ఉంచడం జరిగింది. అలాగే నేను చాలా కాంపిటీషన్స్కి తీసుకొని వెళ్ళారు. అలా నేను చాలా ప్రైజెస్ కూడా గెలుచుకున్నాను. మేడంతో నేను మేడంకే తీర్చుకోలేకుండా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే KLYS అనే ఒక ప్రోగ్రాం ద్వారా అమెరికా వెళ్ళి హైయర్ స్టడీస్ కంటిన్యూ చేసే అవకాశాన్ని మేడం నాకు కల్పించారు. దానికి నేను మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను మేడం. అసలు ఆ అవకాశం నేను అంత దూరం వెళ్ళి నేను చదువుకోలేను. అసలు నేను కల్లో కూడా నేను ఊహించలేదు. అసలు నేనేంటి అక్కడికి వెళ్ళడం ఏంటని నేను అనుకున్నాను. కానీ మేడం కాదు, నువ్వు అనుకుంటే నువ్వు చేయగలవని నన్ను ఎంతగానో మోటివేట్ చేశారు. ఫైనల్గా నేను KLYS రౌండ్స్ అన్నింటిలో కూడా నేను క్వాలిఫై అవ్వడం జరిగింది. నేను ఈ ఇయర్ ఆగస్టులో నేను అక్కడికి వెళ్ళి నా హైయర్ స్టడీస్ కంటిన్యూ చేసుకునే ఆపర్చునిటీని మేడం నాకు కల్పించారు. నేను మీకు ఎప్పుడు కూడా చాలా రుణపడి ఉంటాను మేడం. అలాగే నాకు ఇంకా మీ గురించి ఏం చెప్పాలో కూడా వర్డ్స్ ఏమీ నాకు రావట్లేదు మేడం. నా లైఫ్లో కూడా మిమ్మల్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను మేడం. నేను ఏదైనా కానీ అచీవ్ చేశానంటే ఖచ్చితంగా మీ వల్లే నేను చెప్తాను మేడం. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ మీకు కల్పించినందుకు మీకు ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉంటాను మేడం. మీ గురించి అలా చెప్పడానికి నాకు అవకాశం కల్పించినందుకు కూడా చాలా థ్యాంక్స్. మరువలేనిదని చెబుతారు విద్యార్థినులు. విద్య అందరూ చెబుతారు, క్షేమ సమాచారాలు అందరూ అడుగుతారు. కాని పిల్లలకు అమ్మై అక్షర జ్ఞానమిచ్చే ఆత్మీయ నేస్తమై ఒక్కొక్క మెట్టు ఎదిగేందుకు దిక్సూచి అయి నిలవాలంటే అందుకు ఎంతో అంకిత భావం కావాలి. అనుక్షణం విద్యార్థినులే లోకంగా పరితపించాలి. అలా పిల్లల్లో పిల్లల్లా పెద్దల్లో పెద్దల్లా కలిసిపోయే వ్యక్తిత్వం ఉమాదేవి గారి సొంతం కనుకనే ఆవిడ దగ్గర విద్య నేర్చుకున్నవారు, ఆవిడ సంరక్షణలో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నవారు, ఆమెతో సహచరులుగా కలిసి పనిచేసినవారు నేటికీ వీరిని మరువలేరు, మరిచిపోలేరు. గుడ్ మార్నింగ్ మేడం. నేను దివ్యాని, మీ బిలవ్డ్ ఓల్డ్ స్టూడెంట్ అండ్ మీ దగ్గర టీచర్గా కూడా నేను వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. మీ గురించి చెప్పాలి అంటే నాకు 1 డే టైం ఇచ్చినా కూడా సరిపోదు మేడం. మీ కేరింగ్, మీ మోటివేషన్, మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అవన్నీ కూడా ప్రతి స్టూడెంట్కి మీరు పంచారు మేడం. స్టూడెంట్గా కంటే కూడా మీ దగ్గర వర్క్ చేసినప్పుడు ఎంతో నేర్చుకున్నాను. నాకు ప్రతి విషయంలో కూడా మీరు ఎంత సపోర్టివ్గా అండ్ ప్రతిదీ చిన్నదాని నుంచి కూడా నాకు నేర్పించడం కానీ, తెలియకపోతే చెప్పడము, ఇట్లా చేయాలి, టీచర్ రోల్ ఏంటి, ఎట్లా ఉంటుంది, ఇవన్నీ బాధ్యతగా ఎట్లా ఉండాలి, స్టూడెంట్స్ని ఎట్లా చూసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను మేడం. ముఖ్యంగా హార్డ్ వర్కింగ్ అనేది అసలు నేను ఎవరి దగ్గర చూడలేదు. మీ అంత హార్డ్ వర్కింగ్ చేయడం అనేది, అర్ధరాత్రి ఏ టైం ఫోన్ చేసినా కూడా స్టూడెంట్స్కి చిన్న ప్రాబ్లం ఉంది అంటే వితిన్ మినిట్స్లో మీరు మీ ప్రజెన్స్ అక్కడ ఉండేది. ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాతనే మీరు వెళ్ళేవారు. మీ దగ్గర మీ స్టూడెంట్గా అండ్ మీ దగ్గర టీచర్గా నేను వర్క్ చేయడం ఇదంతా కూడా నా అదృష్టంగానే నేను ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు కూడా నన్ను కన్నబిడ్డలాగే చూసుకున్నారు మేడం. అదే ప్రేమ ఆప్యాయతను నాకు పంచారు. నిజంగా అది నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. కంగ్రాచులేషన్స్ మేడం. మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఈ చల్లని నీడలో ఇంతింతై అన్నట్లు ఎదిగిన చిరు కుసుమాలు ఎన్నో ఎన్నెన్నో. ఎవరెస్ట్ ఈ పేరు చెబితేనే వెన్నులో నుంచి చలి పుడుతుంది. మంచుకొండల్లో ఉండే చలిని తట్టుకుని పర్వత శిఖరాన్ని అధిరోహించాలంటే ఎంతో గుండె నిబ్బరం కావాలి. అలాంటి మంచు పర్వత శ్రేణిలో ఎవరెస్ట్ పర్వతాన్ని అలవోకగా అధిరోహించారు ఉమాదేవి గారి ప్రోత్సాహంతో నవ్య, సుష్మా అనే 2 విద్యార్థినులు. అదే సమయంలో ఎవరెస్ట్ కంటే కొద్దిగా తక్కువ ఎత్తులో ఉన్న రినాక్ పర్వతాన్ని అధిరోహించారు సాయికా కృష్ణవేణి, దివ్య అనే మరో 2 విద్యార్థినులు. వీరందరి విజయాల్లో వెన్నుదన్నుగా నిలిచారు శ్రీమతి ఉమాదేవి గారు. విజయం మా పిల్లలదైనా ఆ గెలుపు వెనుక ఉమాదేవి గారి ప్రోత్సాహం మరువలేనిదని చెబుతారు ఆ పిల్లల తల్లిదండ్రులు. క్రీడా పోటీల్లోనూ, డిబేట్లలోనూ
పలు ఇతర రంగాల్లో మిగిలిన పాఠశాలలకు ధీటుగా గురుకుల విద్యార్థినులను నిలపడంలో ఉమాదేవి గారు కీలక పాత్ర పోషించారంటే అది ఏమాత్రం అతిశయోక్తి మాట కాదు. అందుకే తామెంత ఉన్నత స్థితిలో ఉన్నా అది ఈ చల్లని చేతి చలవేనంటూ గొప్పగా చెప్పుకుంటారు ఉమాదేవి గారి దిశానిర్దేశాలననుసరించి ముందుకు సాగుతున్న విద్యార్థినులు. A very colorful good morning to everyone. This is Swapna from 8th standard. I am from Dr. B.R. Ambedkar Gurukulam Gopalpuram, East Godavari district. I think I am very lucky to have you ma'am. You are a great inspiration for all of us ma'am. You inspire a lot ma'am. You motivate and encourage us to participate in many competitions and give a chance of great opportunities to prove ourselves ma'am. I think it is a bitter moment of us ma'am. I hope you will be happy everywhere, every time, ma'am. And thank you for your regardless service and memorable service in our life, ma'am. You put a mark and bring a change in our life, ma'am. Thank you for everything you did in my life, ma'am. Thank you. 3 దశాబ్దాల కాలానికి పైగా గురుకులాలకు వీరందించిన సేవలకు గుర్తుగా పలు అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు శ్రీమతి తాళ్లూరి ఉమాదేవి. 2011వ సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించినందుకు గుర్తుగా విజయవాడలో ఉత్తమ ప్రిన్సిపల్ పురస్కారాన్ని అందుకున్నారు. జోన్ 2లో ఉత్తమ ప్రిన్సిపల్ గా 2013వ సంవత్సరంలో అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పితాని సత్యనారాయణ గారి చేతుల మీదుగా మరోసారి బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డును పొందారు ఉమాదేవి. 2015-16 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ ప్రిన్సిపల్ గా సెక్రటరీ ఎస్డబ్ల్యూ రావత్ గారు, కార్యదర్శి శ్రీరాములు గారి చేతుల మీదుగా మూడోసారి బెస్ట్ ప్రిన్సిపల్ గా విజయవాడలో పలువురి ప్రముఖుల సమక్షంలో అవార్డును పొందారు. ఇవే కాదు, 2016-17 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 100% ఉత్తీర్ణతను సాధించినందుకు గుర్తుగా ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ విద్యా సంస్థల సంఘం నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా 2021లో ఏలూరులో ఆల్ ఇండియా దళిత్ ఫోరం ద్వారా షేక్ ఫాతిమా అవార్డును కూడా పొందారు ఉమాదేవి. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో పేరెంట్స్ కమిటీ ఏపీపీఏ వారిచే జాయింట్ సెక్రటరీ మురళీకృష్ణ గారి చేతుల మీదుగా సత్కారాన్ని అందుకున్నారు. అలాగే 2023లో అప్పటి గోపాలపురం ఎమ్మెల్యే గారి సమక్షంలో సన్మానాన్ని పొందారు. ఇక 2024-25 సంవత్సరానికి డీసీఓగా వీరు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి గారి చేతుల మీదుగా ప్రశంసాపూర్వక పురస్కారాన్ని కూడా అందుకున్నారు శ్రీమతి తాళ్లూరి ఉమాదేవి. Good morning to one and all. My name is Prashanti. I am studying 7th class. I am behalf of Dr. B.R. Ambedkar Gurukulam Gopalpuram. I am very honorable to stand before you to mark the appreciation of my principal madam. My principal madam name is T. Umadevi madam. I am very lucky ma'am because you are my principal madam. As a student I am very thrilled to tell this. Actually I am very honorable to tell this. నా పేరు ప్రశాంతి మేడం. నేను యాక్చువల్లీ 5th నుంచి చదువుతున్నాను మేడం. నా 5th నుంచి మీరే ప్రిన్సిపల్ మేడం నాకు. కానీ ఇప్పుడు సడన్గా వెళ్ళిపోతున్నారంటే కాస్త బాధగా ఉంది మేడం. అయినా నేను మీరు వెళ్ళిపోయారని బాధపడడం కన్నా ఇంకా బాగా చదువుకుని ఎప్పుడైతే నా గోల్ రీచ్ అవుతానో అప్పుడు మీ దగ్గరికి వచ్చి మేడం నేను ఇలా అయ్యాను, మీ వల్లే అయ్యాను, ఇంకా చాలా గొప్పగా చెప్తాను మేడం. నాకు మీరు ఒక ఇన్స్పిరేషన్ మేడం. బికాస్ మీరు థింకింగ్ చేసే విధానం చాలా బాగుంటుంది మేడం. అందరిలా కాదు మేడం, చాలా డిఫరెంట్గా థింక్ చేస్తారు మేడం. దానివల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, పైగా ఇంకొక దానికి కూడా ఈజీగా ఉంటుంది మేడం. మీకు నేచర్ అంటే ఎంత ఇష్టమో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే లోపు నేను మీకు ఒక ఫ్లవర్ పాట్ అనేది ఇస్తాను మేడం. మీరు ఎప్పుడైతే ఆ ఫ్లవర్ పాట్ చూస్తారో నేను మీకు గుర్తుకొచ్చేలా చేసుకుంటాను మేడం. ఐఎమ్ వెరీ హానరబుల్ టు టెల్ దిస్. థ్యాంక్ యూ. ఇంతటి గుర్తింపు వెనుక అడుగడుగున ఆమె దాటిన సవాళ్లెన్నో. ఇంతటి ఘన చరిత్రను లిఖించేందుకు తనలో తానే తర్కించుకున్న సందర్భాలెన్నో.
విద్యార్థుల భవితవ్యాలను తీర్చిదిద్దేందుకు అడుగడుగునా పడిన తపనలెన్నో. ఆమె జీవితంలో ఈ 32 5 నెలల కాలము విద్యార్థినులను గెలుపు తీరాలకు నడిపించేందుకే పరితపించారు. ప్రతి క్షణం ఆరాటపడ్డారు. విద్యార్థుల శ్రేయస్సుకై నిరంతరం కాంక్షించే ఆ మహోన్నత వ్యక్తిత్వశాలికి విద్యార్థులంతా కలిసి ముక్త కంఠంతో చెబుతున్నారు పదవీ విరమణ శుభాకాంక్షలు.